హలో ఫ్రెండ్స్, ఇవాళ మా అమ్మ కోడిగుడ్ల పులుసు వండింది. అది ఎలా వండిందో చూపిస్తుంది. చూడండి. వాయిస్ నేను చెప్తున్నాను. ప్రజెంట్ చూడండి. ప్రజెంట్ అయితే కోడిగుడ్లు తీసుకొని ఉడకబెట్టడానికి పెట్టింది. పొయ్యి మీద వాటర్ పోసింది, కొంచెం ఉప్పు వేసింది. ఆ ఉప్పు ఏంటంటే ఉడకబెట్టేటప్పుడు ఉడికాక గుడ్లు అనే పెంకులు తొందరగా వచ్చేస్తాయంట. చూస్తూ ఉండండి. తర్వాత దీంట్లో కావాల్సిన వస్తువులు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయ తీసుకోండి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి. అడ్డంగా నిలువుగా 2 సైడ్లు కట్ చేసుకోండి. ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకోండి. మరీ తక్కువ కాకుండా ఎక్కువే ఉంచుకోండి. ఎగ్ కర్రీలో ఉల్లిపాయలే మెయిన్, టేస్ట్ వచ్చింది. ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు 2 పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని విడిగా దంచుకోండి. ఇలా మా అమ్మ కట్ చేస్తున్నట్టు కట్ చేయండి మీరు కూడా. ఈలోపు గుడ్లు ఉడికాయో లేదో చూస్తూ ఉండండి. గుడ్లు కొంచెం ఉడుకుతున్నాయి, ఇంకొంచెం ఉడకాలంట. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఆ తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. చింతపండు తీసుకోండి. చింతపండు ఒక బౌల్లో వేసి కడిగి దాంట్లో వాటర్ పోసి కొంచెంసేపు నానబెట్టండి. చింతపండు మీకు ఇష్టం వచ్చినంత తీసుకోండి, మీకు సరిపడినంత. కోడిగుడ్లో పులుపు ఉంటేనే టేస్టీగా ఉంటుంది. చింతపండు కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఉప్పు కారం జాగ్రత్తగా వేసుకోవాలంట, మా అమ్మ చెప్తుంది. తర్వాత తర్వాత పొయ్యి మీద ఇంకొక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్తో కడిగి ఆ తర్వాత ఆయిల్ కొంచెం పోయండి. ఆయిల్ 2 గంటలు ఆయిల్ పోయాలంటండి. ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కాక దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేయాలి. ఆయిల్ అలా హీట్ ఎక్కాలండి. అదిగోండి చూడండి. అలా హీట్ ఎక్కాక దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంటే వేయండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసాక దాన్ని తిప్పుతూ ఉండండి ఏగేదాకా. తర్వాత దాంట్లో కొంచెం స్పూను పసుపు, స్పూనున్నర పసుపు వేసుకోండి.
తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. తగినంత ఉప్పు చూసుకొని వేసుకోండి. తర్వాత మళ్ళీ తిప్పండి. మొత్తం పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలకి తగిలేటట్టు మొత్తం అంతా తిప్పండి. ఈలోపు బౌల్ మీద మూత పెట్టుకోండి. కాసేపు మగ్గిద్ది. తర్వాత ఇందాక పెట్టిన కోడిగుడ్లు ఒకసారి తీసి చూద్దాం. దాని మీద టక ఎందుకు కొడుతుందంటే ఆ కోడిగుడ్లు ఉడికాయో లేదో తెలిసిద్దని. ఇప్పుడు చూసాము, ఉల్లిపాయలు ఇంకా మగ్గాలి. ఇంకా మగ్గాలంట. తర్వాత ఆ కోడిగుడ్లు ఉడికిపోయాయి, తీసేసుకోవాలి. తీసుకొని ఆ వాటర్ అంతా పారబోసి మామూలు కొంచెం హీట్ తగ్గాక మామూలు వాటర్ పోయండి. మామూలు వాటర్ పోస్తే వెంటనే మనం పట్టుకొని తీయడానికి కుదిరిద్ది, లేదంటే మన చేతులు కాలిపోతాయి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నారు చూడండి. దాంట్లోనే ఇందాక ఉల్లిపాయలు ఏగుతున్న దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తారు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏగుతున్న దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకోండి. తర్వాత కోడిగుడ్లు ఇలా ఒలుచుకోవాలి. కొన్నిసార్లు బాగా వేగినప్పుడు కొంచెం గుడ్డు ఇలా వచ్చేస్తుంది, చూసుకోండి గుడ్డు అలా రాకుండా. బాగా ఉడికిపోయినప్పుడు అలా వస్తాయి. ఇప్పుడు ఈ గుడ్లు టమాటాలలో మనం టమాటాలు ఇందాక వేపుతున్న ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాయో లేదో చూస్తుంది మా అమ్మ, చూస్తూ ఉండండి. ఇప్పుడు దాంట్లో టమాటాలు వేసుకోవాలని చెప్తుంది. టమాటాలు వేసిద్దంట. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వచ్చేటట్టు వేగాలంట. అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసన కూడా పోవాలంట. నెక్స్ట్ టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా తిప్పుతూ ఉండండి కాసేపు దాకా మగ్గేదాకా. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు చూద్దాం, బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. మీకు
కారం తినే వాళ్ళు అయితే కారం కొంచెం ఘాటుగా తినే వాళ్ళు అయితే స్పైసీగా ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోండి, మీ ఇష్టం. ఉప్పు కూడా సరిపడా చూసుకొని వేసుకోవాలి. ఉప్పు కూడా అలా చూసుకొని వేసుకోండి. ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు ఎంత సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, ఉప్పు కారం. తర్వాత బాగా మగ్గనివ్వండి. మగ్గనివ్వడం అంటే బాగా ఎగుతూ ఉండడం అండి. తర్వాత బౌల్ పెట్టుకోండి, మూత పెట్టుకోండి దాని మీద, బౌల్ మీద. తర్వాత ఇందాక తీసుకున్న చింతపండుని వాటర్లో నానబెట్టారు కదా, ఆ చింతపండు బాగా గుజ్జు వచ్చేటట్టు పిసకాలి. బాగా చింతపండు పిసికిన తర్వాత వచ్చిన గుజ్జు వాటర్ని మన కర్రీలో ఇప్పుడు ఏగుతున్న దాంట్లో వేసుకోవాలి. దానికంటే ముందు గుడ్లు దాంట్లో వేసుకోవాలి. మనం పులుసు చేస్తున్నాం కాబట్టి గుడ్లు ఫస్ట్ వేసుకొని ఆ తర్వాత చింతపండు రసం దాంట్లో వేసుకోవాలంట, మా అమ్మ చెప్తుంది. గుడ్లు అక్కడ తిప్పితే చిందరవందర అవుతాయని తిప్పలేదు. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని తిప్పుకోండి. తర్వాత చింతపండు రసం దాంట్లో పోసేసుకోవడమే. ఇప్పుడు కొంచెం తిప్పండి ఎక్కువ. తిప్పిన తర్వాత కర్రీ ఆ ఉల్లిపాయలు మొత్తం అంతా గ్రేవీ అంతా కలుస్తుంది దగ్గరికి. మన చింతపండు రసం మొత్తం అన్నీ కలుస్తాయి. కాసేపు తిప్పిన తర్వాత కొంచెం స్టవ్ హైలో పెట్టుకోండి. స్టవ్ హైలో పెట్టుకుంటే బాగా మగ్గుతూ ఉంటుంది. అలాగా నీళ్ళు మన చూసుకొని మనకి ఎంతైతే గ్రేవీ అంటే దగ్గరికి కావాలో లేదంటే లూజ్గా కావాలో చూసుకొని పోసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసేద్దాం కాసేపు. చూసారా, ఒక 10 నిమిషాల తర్వాత చూసామండి. ఇంకా బాగా ఉడుకుతుంది, ఇంకా ఉడకాలంట. కాసేపు ఉండమంది అమ్మ, కాసేపు అలాగే పెట్టింది. ఇంకా టైం పట్టిద్దంట. కొంచెం గరం మసాలా వేసుకోవాలంట దాంట్లో. గరం మసాలా ట్రై చేయండి. మీకు గరం మసాలా అయితే గరం మసాలా వేసుకోండి, కొత్తిమీర కావాలంటే కొత్తిమీర అన్న వేసుకోవాలంటే వేసుకోండి. మేమైతే గరం మసాలా వేసాం. గరం మసాలా అంట వాడండి, స్మెల్ వస్తూ ఉంటుంది బాగా. గరం మసాలా వేసాక కాసేపు ఇంకా ఉడకపెట్టాలి, ఇంకా బాగా మగ్గనివ్వాలి. గ్రేవీ అంతా దగ్గర పడేదాకా మీరు బాగా మగ్గనివ్వండి. ఆ వాటర్ అంతా పోయిద్ది. కారం చాలకపోతే కారం ఉప్పు చూసుకోండి, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ మా అమ్మ కారం ఉప్పు చాలదని మళ్ళీ కారం ఉప్పు వేసింది చూడండి. ఇంకా దగ్గరికి మగ్గుతూనే ఉంది. ఇలా ఒక పావు గంట 15 నిమిషాలు బాగా మగ్గనిస్తే ఆ వాటర్ అంతా పోయి చాలా మటుకి చిక్కబడిద్ది అంట. బాగా చిక్కబడ్డాక చూసుకోండి, మీకు బాగా గ్రేవీ లాగా కావాలా లేదంటే లూజ్గా కావాలా చూసుకొని మీకు ఇంకా స్టవ్ ఆపేసేసుకోవడమే. బాగా దగ్గరికి వచ్చింది. ఇంకా గుడ్లు ఇవి కూడా బాగా ఉడికాయో లేదో చూసుకోండి. వాటర్గా ఉందా లేకపోతే కర్రీలాగా వచ్చిందా చూసుకోండి. అలా కాసేపు కొంచెం సేపు మగ్గనిచ్చి బాగా వెయిట్ చేయండి. లాస్ట్లో అవుట్పుట్ చూపిస్తాను. ఇంకా అలాగే కాసేపు బాగా మగ్గనివ్వాలండి. ఇదిగోండి, ఇంకా దగ్గరికి వచ్చింది చాలా మట్టుకి.
స్టార్టింగ్లో మనం అన్ని నీళ్ళు పోసాం కదా, అన్ని నీళ్ళు కొంచెం తగ్గినాయి. ఇంకొంతసేపు కొంచెం వేగనిద్దాం, ఉడకనిద్దాం. కూర అనేది స్మెల్ మనకు తెలిసిద్ది, టేస్టీ స్మెల్ వచ్చిద్ది అయిపోయేటప్పుడు. అయిపోయిందండి, ఇంకా అయిపోవచ్చింది. అయిపోయిందంటండి, ఇంతే ఎగ్ కర్రీ. మీరు కూడా చేసుకోండి. దీన్నే ఎగ్ కర్రీ అంటారు, అండా బుజ్జి అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎగ్ పులుసు, కోడిగుడ్డు పులుసు అని కూడా అంటారు. లైక్ చేయండి.